మేడ్చల్ జిల్లా బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో చెడ్డీ దొంగ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో కేకలు వేశారు. దీంతో దొంగ పరారయ్యాడు. చెడ్డీ దొంగ విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో చెడ్డీ దొంగ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో కేకలు వేశారు. దీంతో దొంగ పరారయ్యాడు. చెడ్డీ దొంగ విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. చోరీ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. బోడుప్పల్ రాఘవేంద్ర నగర్లో ఓ వ్యక్తి అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ఒంటిపై కేవలం షర్టుతో పాటు కింద షెడ్డీ మాత్రమే ధరించినటువంటి ఓ వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఇంటి తలుపులు పగలగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. తలుపులు పగలగొడుతున్నటువంటి శబ్దం రావడంతో ఇంట్లో ఉన్నవారు అప్రమత్తమయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే తలుపులు పగలగొట్టబోతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అతను ఒంటికి పూర్తిగా ఆయిల్ రాసుకున్నట్టుగా అందులో ఉంది. మరోవైపు తన చేతికి అందినటువంటి వస్తువులతో డోర్ పగలగొట్టేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగించాడు. సో మొత్తానికి దొంగగా భావించినటువంటి ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో గట్టిగా కేకలు వేయడంతో ఆ తర్వాత దొంగ అటు నుంచి పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ముఖేష్ గౌడ్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న అర్ధరాత్రి? అసలు ఒంటి నిండా ఆయిల్ పూసుకుని కేవలం చెడ్డీతో మాత్రమే వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఎవరుగా భావిస్తున్నారు? మేము అతను పక్కా దొంగలకనే భావిస్తామండి. మాకు కాలనీలో ఇంతవరకు చాలా జరిగాయి. ఇది ఒక్కటని కాదు, మాకు చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. బైక్లు ఎత్తుకపోయారు, ఇంట్లో సామాన్ ఎత్తుకపోయారు, గ్యాస్ సిలిండర్లు ఎత్తుకపోయారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇట్లుంచి పెట్రోలింగ్ సరిగా జరగట్లేదు. మాకు జరిగేది ఏంటంటే మాకు మెయిన్ పెట్రోలింగ్. మాకు ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతే పోలీసులు మాకు లోపల ఎటువంటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రస్తుతం నేను ఇప్పుడు ఎవరైతే ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు దొంగ, ఆ ఇంటి యజమాని ఏం చేస్తూ ఉంటారు? ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంట్లో వాళ్ళ అన్న పిల్లలు 2 ఉన్నారండి. వాళ్ళ పాప ఉంది. 3 పిల్లలే, లేడీసే ఉన్నారు. ఇతను ఊరికి వెళ్ళారు. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ఊరికి వెళ్ళిపోతారు. ఆయన ఊరికి వెళ్ళారు నార్మల్గా. వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు భయంతో ఇప్పుడు ఇంట్లో చొరబడ్డాడు. భయంతో ఇప్పుడు పిల్లలకి భయంతో ఏం చేస్తారండి, వాళ్ళు కూడా పక్క ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చా లైట్ లేగానే దొంగ పారిపోయాడు. వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మాకు సరిగా కెమెరాలు కూడా సరిగా లేవు. ప్రతి ఇంట్లో ఎవరి కెమెరాలు వాళ్ళకే ఉన్నాయి. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి లోపలికి వచ్చాడు. మాకు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు. మ్యాక్స్ చాలా జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి చొరబడుతున్నారు ఇంట్లో. ప్రతిసారి కూడా వెనుక ప్రాంతం నుంచి అపరిచిత వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. అతన్ని ఖచ్చితంగా మేము దొంగగానే భావిస్తున్నామంటూ కూడా కాలనీ వాసులు చెప్తుంటారు. ఎందుకంటే కేవలం ఒంటి మీద చొక్కా, ఆ తర్వాత చెడ్డీ మాత్రమే ఉండడంతో పాటు ఎవరైనా పట్టుకుంటే తప్పించుకోవడానికి వీలుగా ఒంటి నిండా ఆయిల్ పూసుకున్నట్టుగా వీరంతా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి పోలీసులు పెట్రోలింగ్ పెంచాలన్నది ప్రధానంగా కాలనీ వాసులు చేస్తున్నటువంటి డిమాండ్. అప్పుడప్పుడు పోలీసులు ఏరియాలో తిరగడంతో పాటు బైక్ మీద వచ్చి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయన్నది రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట. ఓటు స్టూడియో.